స్త్రీ గర్భసంచి తనకై తాను స్త్రీ తీసుకున్న ఆహారాన్ని మాంసకణాలుగా మార్చలేదు. ఆ మాంసకణాలను తనకై తాను తనలోకి చేర్చుకోలేదు. ఆ మాంసకణాలతో తనకై తాను శిష్యులను తయారు చేయలేదు. దేనికంటే దేవుడు స్త్రీ గర్భసంచికి ఆ శక్తిని ఇవ్వలేదు కనుక. మరి దేవుడు స్త్రీ గర్భసంచిని ఎందుకు సృష్టించాడు అంటే స్త్రీ గర్భసంచియే ప్రొటెక్షన్గా ఉంటుంది శిష్యులను తయారు చేయడానికి అని తలంచి స్త్రీలకు గర్భసంచినిచ్చాడు. ఆ గర్భసంచిని ఉంచి దేవుడే తన రెండు చేతులను ఆ గర్భసంచిలో ఉంచి స్త్రీ తీసుకున్న ఆహారాన్ని మాంసకణాలుగా చేర్చి తయారు చేసి ఆ మాంసకణాలను స్త్రీ గర్భసంచిలోకి తీసుకొని ఆ మాంసకణాలను తన రెండు చేతులతో తీసుకొని తనకుండా అద్భుత శక్తితో శిష్యులను తయారు చేస్తూ ఉంటున్నాడు. తయారు చేసి ఆ గర్భసంచిలోనే ప్రొటెక్షన్గా కల్పిస్తూ ఉన్నాడు ఆ గర్భసంచిని అని నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు